మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా మన జీవిత గమనములో అనేక విషయాలను చూస్తూ వెళుతూ ఉంటాం. అయితే సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలను అధిగమించిన తర్వాత మరి దేవునితో మన యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుంది, ఏ రీతిగా ఉండాలని కోరుకుంటాము. ఈ విషయాల గురించి ధ్యానించుకుంటకు యెషయా గ్రంథము 38వ అధ్యాయం మనం చూస్తే యూదారాజైన హిజ్కియా విషయంలో దేవుని యొక్క నడిపింపు గురించి ధ్యానించుకుందాం. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది, ఇంకా చనిపోయే సమయం ఆసన్నమైనది. దేవుని ప్రవక్త యెషయా ద్వారా, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా చేత దేవుడు హిజ్కియాకు వర్తమానం పంపించాడు. దేవుని యందు నిలిచిన వారికి దేవుని యొక్క నడిపింపు ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ కనబడుతుంది. మరి హిజ్కియా ఏం చేశాడు? వెంటనే గోడ వైపు తిప్పి దేవుని సన్నిధిలో, మరి దేవా నా యొక్క జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకో, నేను ఏ రీతిగా నీ సన్నిధిలో ఉన్నానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మొరను ఆలకించి తన యొక్క జీవితాన్ని కొంతకాలం పొడిగించానని యెషయా ద్వారా దేవుడు తెలియచేశాడు. ఆ తర్వాత హిజ్కియా దేవుణ్ణి స్తుతిస్తూ చేసిన వాక్యము ఈరోజు మన ధ్యానాంశం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము, నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములనియు నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదవు, నన్ను జీవింపచేయుదవు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములనియు నీవు పారవేసితివి. పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఆ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులకు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మరణకరణమైన రోగము నుంచి దేవుడు విడుదల కలగ చేసినప్పుడు హిజ్కియా చేస్తున్న ప్రార్థన, దేవా, గోతిలో నుండి నా ప్రాణాన్ని నీవు కాపాడావు. నేను ఈ రీతిగా మృతి చెంది ఉంటే, లేకపోతే నేను పాతాళంలోకి వెళితే నిన్ను ఎవరు స్తుతించగలుగుతారు? నీకు కృతజ్ఞత చెల్లించగలనా? సమాధిలోనికి వెళ్ళువారు నీ సత్యాన్ని ఆశ్రయించగలరా? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించగలరు. నేను ఇప్పుడు సజీవుడినై ఉండి కదా నేను స్తుతిస్తున్నాను. ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన గొప్ప ఆధిక్యత కలిగిన వ్యక్తి హిజ్కియా. హిజ్కియానికి జరిగిందేనా అంటే ఇది మన యొక్క జీవితాల్లో చూడవలసిన విషయం. చాలామంది ఈ బోధకులకు వెళ్ళి జైలులో, ఆసుపత్రులలో, లేకపోతే చాలా పేదరికం ఉన్న వాళ్ళకి వాక్యం చెప్తారు. ఆ సమయంలో వారికి ఉన్న పరిస్థితులను బట్టి దేవునిగా స్వీకరిస్తారని అనేకమైన అపవాదులు ఉన్నాయి. నిజంగానే మరి మరణకరమైన పరిస్థితులు ఆసుపత్రులు ఉన్న వాళ్ళకి చెప్తే మరి వినేసి రక్షిస్తాడని దేవుని అడుగుతారా? మరి జైలులో ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళకి ఏ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి వాక్యం చెప్తే సరే ఇదన్నా మనకి అవకాశం ఉండదని వాక్యాన్ని అనుసరిస్తారా? లేకపోతే బాగా పేదరికం ఉన్నవాళ్ళు, లేకపోతే పరిస్థితులు అనుకూలించుకున్న వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పితే వాళ్ళు మరి వాక్యాన్ని ఆశ్రయించి వారికి ఏమైనా అవకాశం వస్తుందనే వాక్యాన్ని విని మరి అనుసరిస్తున్నారా? వాక్యం విని వారికి దీంట్లో ఏదో అవకాశం ఉంటుంది కాబట్టి అనుసరిస్తున్నారు, లేకపోతే దీన్ని ఆశ్రయిస్తున్నారనే మాట కన్నా వాక్యములున్న యథార్థతను బట్టి వారు ఆశ్రయాన్ని కోరుతున్నారు. అంటే ఆ స్థితిలో వారు మరణిస్తే వారు మరి నిత్య జీవం పొందే స్థితిలోకి వెళ్ళరు. వారి జీవితంలో మరి పాప మార్గంలోనూ దేవునికి వ్యతిరేకమైన జీవితం, నీతి లేని జీవితంలో జీవించో మరి మరణకరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితిలో వారు మరణిస్తే మరి దేవుని సన్నిధికి చేరలేరు. మరి వాళ్ళకి వాక్యం చెప్పి దేవుని సన్నిధికి తీసుకువెళ్ళటానికనే చేసే ప్రయత్నంలో వారు ఆ పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వారు
ఆశ్రయాన్ని కోరుతున్నారనుకునే అపవాదు కన్నా ఆ సమయంలోనైనా వారికి అవకాశం ఇస్తే దేవుని వాక్యము ద్వారా విశ్వసించి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించిన నిత్యజీవం పొందుటకై వారు ఆ వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ హిజ్కియా కూడా అప్పటి వరకు అనేక యుద్ధాలు చేసి మరి అటువంటి వ్యాధిగ్రస్తమైన జీవితంలో మరణిస్తే తను నిత్యజీవంకి వెళ్ళలేను అనుకుని మరి ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రాధేయపడతాడు. జీవితాన్ని ఇమ్మని కాదు, దేవా ఈ రీతిగా నేను మరణిస్తే, నేను గోతిలోకి వెళ్ళిపోతే నిన్నెవరు స్తుతిస్తారంటే నేను స్తుతించలేను, నిన్ను ఆరాధించలేను. అటువంటి స్థితి నాకుంది కాబట్టి ఈ మరణకరణమైన పరిస్థితి నుంచి నాకు కొంత జీవితాన్ని ప్రసాదించు. దేవుడు హిజ్కియాకి తిరిగి జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి వాక్యము అనుసరించే వాళ్ళకి విషయంలో మరి ఆసుపత్రుల్లోనూ జైల్లోనూ ఉన్నప్పుడు వాక్యం చెప్పితే వారికి ఉన్న జబ్బును బట్టో నయం చేసే అవకాశం ఉండదనుకునే కన్నా ఆ పరిస్థితుల్లో వారు మరి ఈ లోకాన్ని విడిచిపోతే దేవుని సన్నిధికి చేరలేము. నిత్యజీవం పొందుటకు తగిన సమయం అవకాశం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి వాక్యానుసారమై జీవించడానికి సిద్ధపడే వారి విషయంలో దేవుని సన్నిధికి వెళుతుందని వాక్యం వాగ్దానం చేస్తుంది. ఇది నిజమా కాదా అని మనం అనుకుంటే, యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగల్ని కూడా ఆయనతో పాటు సిలువ వేశారు. ఒక దొంగ, నీవు దేవుని కుమారుడు అయితే రక్షించుకుని నన్ను రక్షించమని అడుగుతాడు. రెండవ వ్యక్తి, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను మరణానికి పాత్రుడినే, దొంగని కాబట్టి ఇక్కడ ఈ లోకంలో నేను ఇంత చేయలేను, కనీసము నువ్వు వెళ్ళే రాజ్యంలో నన్ను గుర్తు తెచ్చుకోమని అడుగుతాడు. అంటే దేవుడు నిత్యజీవం ఉంది, ఈ లోకంలో నేను చేసిన పాపాన్ని బట్టి నేను నిత్యజీవం పొందలేను. ఇప్పటికైనా మరి దేవుని యొక్క కృప పొందితే అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటే వెళ్ళగలిగిన యొక్క యోచన, ప్రార్థన, ఆ విజ్ఞాపన మరి అందరికి కూడా స్ఫూర్తిదాయకం. కాబట్టి ఆ సమయంలో ఆ కాలంలో వారికి ఇచ్చే మరి దేవుని వాక్యము, సందేశము దేవునిలో నడిచినప్పుడు దేవుని సన్నిధికి వెళతారు. కాబట్టి మనం ఆయా స్థలాలకు వెళ్ళి చేసే యొక్క దేవుని యొక్క వాక్య పరిచర్య ఎంతగానో వారిలో మార్పు చెంది దేవుని సన్నిధికి వెళ్ళే బిడ్డలుగా ఉంటారు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో లేకపోతే చాలామంది జీవితాల్లో వాళ్ళ జీవితాన్ని పొడిగిస్తూ చేసే సమయంలో వారి యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే, నాకు తెలిసిన ఒక దేవుని యొక్క సేవకుడు మరి ముందుగా దేవునిలో అర్పించుకొని మంచి దేవుని సేవ చేస్తూ పరిచర్య చేస్తూ మరి క్రమంగా దేవుని యొక్క విశ్వాసులతో ఆయన చాలా పెద్ద సంఘాన్ని ఏర్పాటు చేసుకుని చాలామందిని నడిపించే వ్యక్తిగా ఎదిగాడు. మరి అటువంటి ఎదుగుతున్నప్పుడు ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ క్రమంగా కొన్ని శోధనకరమైన పరిస్థితుల్లో పడిపోయాడు. అంటే ఆ పరిచర్య ఎంతగానో పెద్దగా విస్తరించి అనేకమైన సంఘాలుగా ఏర్పాటు చేసినప్పుడు వాటన్ని నడిపించేటప్పుడు అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. దేవునికి విరుద్ధముగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృప వాళ్ళని విడిపోయే పరిస్థితులు వస్తుంటాయి. మరి అప్పటి వరకు వారు పరిచర్య చేశారు, అనేక మందిని ఆత్మలను దేవుని సన్నిధికి రక్షించారు, లేకపోతే రక్షించే దిశగా వారు చేస్తున్న అనేక సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి వీటన్ని కార్యక్రమంలో దేవుడు వారితో నడిపిస్తున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళతో నడిపిస్తున్నాడు. కాబట్టి వారు ఎటువంటి క్రియలు చేసినా దేవునికి సమ్మతమని అనుకునే యొక్క అల్ప విశ్వాసం నుంచి ఎంత పరిచర్య చేసినా నీ నీతి మాత్రమే దేవుని సన్నిధి నడిపిస్తుంది, కానీ నీవు చేసే పరిచర్యను లెక్కించి కాదు. అయితే నువ్వు చేసే పరిచర్యకు దేవుని యొక్క కృప తోడైతే మాత్రమే ఆ రీతిగా ఎదగలుగుతారు. అంటే వాళ్ళు ఎదిగినదంతయు వారి యొక్క శక్తి చేత, బలం చేత కాదు, అది దేవుని యొక్క కృపతో నడిపించే దేవుని కార్యక్రమం. కాబట్టి దేవుని యందు విశ్వాసాన్ని వీడక లోకానుసారమైన రీతిలో వారు జీవిస్తూ దాన్ని బలపరుచుకునే కన్నా దేవుని నీతిని మత్వాన్ని బట్టు నిలబడుతూ వెళుతున్న అనేక మంది దేవుని మరి హతసాక్షుల విషయంలో చూస్తే కూడా వారు నీతి నియమంతో జీవించినప్పుడు వారు మరణించిన తర్వాత కూడా వారు ఏర్పాటు చేసిన సంఘాలు ఇంకా జీవించే ఉన్నవి వారిని అనుసరించే వాళ్ళని బట్టి. ఆ రీతిగా కాకుండా దేవుని సన్నిధిలో దేవునితో నడుస్తూ ఎప్పుడైతే లోకానుసారమైన జీవితాలతో ముడిపడి తన యొక్క ఆధిక్యతను లేకపోతే అవన్నీ నిలుపుకోవాలనుకున్న వాళ్ళు అనేకమైన శోధనలకి గురయ్యే సమస్యలు వస్తాయి. ఆ రీతిగానే ఒక పాస్టర్ గారి విషయంలో లోకానుసారమైన క్రియలు చేస్తూ దేవునికి దూరంగా మరి జీవిస్తున్న సమయంలో మరణకరమైన రోగం ఆయనకు వచ్చింది. చాలా స్వల్పకాలంలో మరణిస్తారని చెప్పబడింది. హాస్పిటల్లో కూడా మరి అడ్మిట్ చేసినప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్ వచ్చేసింది ఆయనకి. కొన్ని గంటలు మాత్రమే జీవిస్తారనే పరిస్థితి వరకు వెళ్ళిపోయింది. మరి ఆయనకు కూడా ఆ విషయం తెలుసు. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక వాక్యం చదవమని చెప్పాడు. అదేంటంటే, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశమును గోతి నుండి నడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములని నీవు
పారవేసితివి. పాతాళము నీకు స్థుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. ఈ రీతిగా ఆయన ఎంతో పరిచర్య చేసి విశ్వాసం ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయన చివరి క్షణంలో మరి ఈ లోకంలో ఆయన అనేక మెట్లు ఎదిగాడు. దేవుని సేవలో అనేక మంది ఆత్మను రక్షించే దిశగా చేసిన క్రియలలో అనేక సంఘాలని స్థాపించగలిగి ఉన్నత స్థితిలోకి ఎదిగిన మరి ఎప్పుడు దేవుని యందు నీతిమత్వంతో నిలిచిపోలేదో ఆయనకి ఆ యొక్క మరణకరమైన పరిస్థితిలో ఆయన యోచించాడు, ఈ స్థితిలో నేను మరణిస్తే నేను నిత్య జీవాన్ని పొందగలను. కాబట్టి ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరణిస్తాడని మరి డాక్టర్లు చెప్పిన విషయాన్ని కూడా మరి ఆయనకి తెలుసు. కానీ ఆయన ఈ ప్రార్థన చేయించుకునో దేవుని సన్నిధి ఈ రీతిగా మొరపెట్టుంటాడు, దేవా నేను ఈ స్థితిలో మరణిస్తే నేను గోతిలోకి వెళ్ళిపోతా, సమాధిలోకి వెళ్ళిపోతా, నీ సన్నిధికి రాలేను, కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడిగాడో ఆయనకి తిరిగి కొంతకాలం దేవుడు పొడిగించి మళ్ళీ జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఆ చివరి కాలము ఆయన మాత్రం మరి వీటన్నిటినీ వీడి మరి దేవుని సన్నిధిలో ఎంతగా నిలిచి చివరి వరకు దేవుని యొక్క పరిచర్యలో దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు నిన్ను ఎక్కడైతే లేవనెత్తాడో ఆ పరిచర్యను మర్చిపోయి లోకానుసారమైన జీవితంలో దేవునికి విరుద్ధంగా జీవిస్తే నీకొచ్చే మరణకరమైన పరిస్థితుల నుంచి రక్షించేవాడు ఎవడు ఉండడు. ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టిన దాన్ని బట్టి ఆయనకి మరికొంతకాలం పొడిగించి ఆయన మరి దేవుని సన్నిధిలో నిలిచి దేవుని బిడ్డగా వెళ్ళగలిగాడు. కాబట్టి దేవుడు అందుకనే మన జీవితాలను పొడిగిస్తూ ఉంటాడు, మన జీవితం అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనం గతంలో చేసిన అనేక విషయాల్లో దేవునికి విరుద్ధంగా జీవించామేమో, కాబట్టి మనకి ఈ జీవితం పొడిగించిన మరి కొనసాగించే క్రమంలో మనము ఆయన సన్నిధికి ఎంత దూరంగా ఉన్నామో యోచించాలి. అయితే హిజ్కియా ఏం చేశాడు? ఇక్కడ ఈ మరణకరమైన రోగం రాకముందు అష్షూరు రాజులు మరి ఇశ్రాయేలుని జయించారు. తర్వాత యోధా పైన కూడా యుద్ధం చేయబోతే వారితో సంధి చేసుకుని కప్పం మీద కడతానన్నప్పుడు సన్హెరీబు అష్షూరు రాజుగా వచ్చినప్పుడు అనేక మంది తిరుగుబాటు చేస్తారు. అనేక మంది తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళందరిని అనుస్తూ యెరూషలేము పట్టణానికి కూడా వచ్చి యోధా రాజుని హిజ్కియా మీద కూడా యుద్ధం ప్రకటించి వస్తాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన యొక్క సేనాధిపతి రబ్షాకేను పంపించి హిజ్కియాకు సందేశాన్ని పంపుతాడు. ఏమని? మీరు ఏదైతే నమ్మి విశ్వసించున్నారో ఐగుప్తు రాజులు సహాయం చేస్తున్నారనుకో వారు రెల్లుతో సమానం చేయరు. ఒకవేళ మీరు యెహోవాను నమ్ముకున్నారంటే యెహోవానే మాకు ఇవన్నీ కూడా జయించడానికి ఆధిక్యాన్ని ఇచ్చాడు, కాబట్టి మేము ఇశ్రాయేలును జయించాము, యూదాను కూడా జయిస్తాము. మాకు ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని రక్షించలేకపోయారు, కాబట్టి వాళ్ళన్నింటినీ జయిస్తున్నాము. మీరు హిజ్కియా మాట విని మోసపోకూడదు. ఎందుకని హిజ్కియా యెహోవా రక్షిస్తానని అన్నాడు, కానీ యెహోవానే మాకు ఇస్తున్నాడు, కాబట్టి హిజ్కియా మాట నమ్మొద్దు. ఈ పట్టణాన్ని ఏ రీతిగానే సరే జయిస్తాము, మీ ఆహారం కూడా దొరకలేని స్థితికి వెళ్ళిపోతారని మరి హిజ్కియాకి కబురు చేస్తాడు. ఇటువంటి సమయంలో హిజ్కియా మరి యెషయా ద్వారా దేవుని సన్నిధిలో మొరపెడతాడు, దేవా ఇన్ని రీతిలుగా మమ్మల్ని కాపాడి మరి ఇశ్రాయేలీయులు అష్షూరీయుల చేత పట్టబడెను, మరి యూదా సామ్రాజ్యాన్ని నువ్వు రక్షించే ఇప్పటివరకు కాపాడావు. ఈ రీతిగా మాపైన సవాళ్ళు వస్తున్నాయని ఎంతగానో దేవుని సన్నిధిలో మరి యెషయా ద్వారా కూడా ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ సవాళ్ళు ఏ రీతిగా ఉన్నాయి? మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు, ఒక 2000 మరి గుర్రాలను ఇస్తాము, వాటిని అధిరోహించి వెళ్ళగలిగిన రౌతులు ఉంటే మీరు మమ్మల్ని జయించినట్లే అని సవాళ్ళు కూడా విసిరిన పరిస్థితి. అంటే మీ దేశంలో ఉన్న సైనికులు కానీ ఎవరు ఎందుకు పనికిరాని వాళ్ళు, మా యొక్క బలం ముందు మీ శక్తి చాలదు, కాబట్టి లొంగిపోమ్మనే రీతిగా మరి భయభ్రాంతులు చేస్తున్న స్థితిలో యెషయా చేస్తున్నాడు ప్రార్థన. దేవా నువ్వు అనేకమైన మేళ్లను కలగజేశావు, ఇటువంటి శత్రువు నుంచి మమ్మల్ని కాపాడమనేది చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి యెషయా ద్వారా కబురు చేస్తున్నాడు. మీరు వీళ్ళ విషయంలో ఏమీ భయపడవసరం లేదు, సన్హెరీబు మీ పట్టణంలో కూడా రాడు, వారందరినీ కూడా జయించి మీ యొక్క మరి పంటలను మీరు యొక్క సమస్తాన్ని మీరు అనుభవించగలిగిన స్థితి ఉంటుందని దేవుని యొక్క వాగ్దానం. 2000 మరి గుర్రాలను కూడా అధిరోహించలేని వ్యక్తులు మరి ఎట్లా జయిస్తారని అనుకున్నాడు. హిజ్కియా మరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఏ రీతిగా మరి ఆయన విజయాన్ని దయచేస్తాననుకున్నాడంటే దేవుని యొక్క మహాబలము శక్తిని తెలిసిన హిజ్కియా నమ్మి విశ్వసించి దేవుని అడిగినప్పుడు దేవుడు యెషయా ద్వారా ఇస్తున్నాడు. మరి అప్పుడు ఏమైంది? వాళ్ళందరినీ కూడా దేవదూత చేత 1,80,000 మంది చనిపోయినప్పుడు కళేబరాలని చూసినప్పుడు సన్హెరీబు తిరిగి మరి నీనివే పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళి దేవతను ఆరాధించే సమయంలో ఆయన కుమారులు ఆయన్ని చంపే పరిస్థితి వచ్చింది. అంటే
ఏ పట్టణం పైన వచ్చి మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు, లేకపోతే మీ దేవుని నమ్ముకున్నారు మీరు వ్యర్థమని ప్రలాపాలు పొందాడు. అటువంటి దేవుని యొక్క కృప చూసినప్పుడు ఏ సైనికుల బలం చేత వారిపైన అనేక రీతులుగా దేవుని దూషించాడో వాటన్నిటికీ సమాధానంగా మరి వాళ్ళందరి కళేబరాలను చూసినప్పుడు పారిపోయి కుమారుల చేతిలో చంపబడ్డాడు. కాబట్టి దేవుడు మరి తన యొక్క కృపను నడిపించేటప్పుడు ఏ రీతిగా ఆయుధాలను వాడతాడు, ఏ రీతిగా నడిపిస్తాడో తెలియదు. ఇటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకున్న హిజ్కియా తర్వాత మరణకరమైన రోగంలో కూడా దేవుడు కాపాడిన తర్వాత మరి ఈ రీతిగా ఎప్పుడైతే హిజ్కియా మరణకరమైన రోగం నుంచి బాగుపడ్డాడో తెలిసిన బబులోని చక్రవర్తి కానుకలు ఇచ్చి పంపిస్తాడు. వారందరి ముందు కూడా తన యొక్క ఆర్భాటాన్ని ప్రదర్శించాడు. ఏ రీతిగా మరి తన రాజ్యంలో ప్రతి పంటలను అన్నింటినీ కూడా మరి అంతేకాదు తైలాలని మరి ఆయుధాగారాలని తన యొక్క రాజ్య యొక్క వైభవాన్ని సమస్తాన్ని కూడా వారికి తెలియజేస్తూ చూపించాడు. మరి హిజ్కియా ఎందుకని ఇవన్నీ చూపించాడు? తను క్షేమంగా వచ్చింది వీటి నుంచా, దేవుని కృప నుంచా? మరి దేవుని యొక్క కృప నుంచి తన యొక్క మరణకరణ రోగం నుంచి ముందుకు పొడిగించాడంటే ఆ విషయాన్ని మరి వాళ్ళకి తెలియచేసి దేవుని మహిమపరచాల్సింది పోయి తన యొక్క రాజ్యంలో ఉన్న విశిష్టమైన వాటన్నిటిని చూపిస్తూ వీటన్నిటిని బట్టి వీటిని సంపాదించగలిగిన, లేకపోతే వీటిపైన అధికారం కలిగిన వాడని, లేకపోతే వీటన్నిటిని బలపరచబడిన వాడని ఎప్పుడైతే లోకాన్ని తన యొక్క బలాన్ని నమ్ముకుని చూపించాడో దేవుని కృప వీడిపోయింది. మరి అంత మరణకరమైన రోగంలో కూడా మరి కాపాడిన దేవుడు యెషయా ద్వారా ఈ సెలవిస్తున్నాడు. ఏమన్నాడు? హిజ్కియా, నువ్వు ఏం చూపించావు? నీ లోకంలో బలాన్ని ఆధిక్యతను చూపించావు. నువ్వు ఆశించిన దేవుడు నిన్ను కాపాడిన విషయాన్ని మర్చిపోయి నీ బలము నీ యొక్క ప్రదర్శన ద్వారా నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు. కాబట్టి సమస్తమును కోల్పోయి నీ బిడ్డలు కూడా మరి అక్కడికి పట్టుబడి వెళ్ళిపోయి నపుంసకులుగా అయ్యే పరిస్థితి వస్తుందని మరి యెషయా ద్వారా తెలియజేసినప్పుడు హిజ్కియాకి ఏమనిపించి ఉంటుంది? ఎంతగానో వేదన చెంది ఉండాలి. ఎందుకంటే మరి అంతకుముందు తను ఏ పరిస్థితులు వచ్చినా దేవునిపైన ఆధారపడి దేవుని యొక్క కృపతో వచ్చిన శత్రు రాజుల నుంచి జయాన్ని పొందాడు, మరణకరమైన రోగం నుంచి మరి జీవితాన్ని పొందాడు. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఇతర రాజులకి తన యొక్క ఆధిక్యం ఈ రాజ్యంలో వస్తుందని చూపించుకున్నాడు. దేవుని కృప వీడిపోతుంది కాబట్టి తిరిగి దేవునికి మరి సన్నిధిలో ఆ విషయం గురించి ప్రార్థించలేని దుస్థితిలో మరి ఆ రీతిగా రాజ్యం కోల్పోయినను తను ఉన్నంతకాలం దేవుని సన్నిధికి దగ్గర చేర్చుకోవాలని మరి ఆ విషయాలకి తల ఉంచే పరిస్థితి హిజ్కియాకు వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనేక సందర్భాల్లో తన కృపను చూపిస్తూ మన శత్రువుల మధ్యన కూడా మనం నడిపిస్తూ, లేకపోతే మన కష్టకాలంలో మనం ఆదరిస్తూ, మన యొక్క కష్టాల నుంచి మనకి వెసులుబాటు తీస్తూ, మనకు అనారోగ్య పరిస్థితి నుంచి మనకి జీవితాన్ని పొడిగిస్తూ, మరి అనేకమైన శోధల నుంచి మనం కాపాడుతూ నడిపిస్తూ పొడిగించున్నది మనము ఆ రీతిగా మరణిస్తే, ఆ రీతిగా దేవుని వీడి జీవిస్తే దేవుని సన్నిధికి చేరలేము. కాబట్టి ఆ గోతిలోంచి దేవుని ఆరాధించలేని స్థితి. కాబట్టి దేవుడు అటువంటి వాటన్నిటి నుంచి కాపాడి నీ వాక్యం ద్వారా బలపరచగలిగిన సమయాన్ని ఇచ్చావు. నీ వాక్యము మమ్మల్ని నడిపిస్తాకి, మా యొక్క అపజయాన్ని జయానికి పొందుటాకు, ఈ యొక్క పాప మార్గం నుంచి సరైన మార్గంలో జీవించడానికి నీ వాక్యం బలపరుస్తుంది. దేవా, నువ్వు మాకు ఇచ్చిన జీవితం వాటన్నిటినీ పొందుటకు మేము అర్హులుగా జీవించాలంటే అనేక సమయాల సందర్భాలు దేవుని యొక్క గొప్ప నడిపింపు కలిగిన మనకి ఇచ్చిన ప్రతి అవకాశము కూడా దేవుడు మన విషయంలో మనం ఎక్కడో దారి తప్పిపోతున్నామో, ఎక్కడో దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నామేమో దాన్ని సరిచేసుకోమని దేవుడిస్తున్నాడు. కాబట్టి అటువంటి అవకాశము మనకి దేవుడిస్తున్నప్పుడు దాన్ని సక్రమైన రీతిలో మనం సరిచేసుకొని సరిదిద్దుకొని దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క వాక్యం చొప్పున నడిచినప్పుడు మన జీవితంలో పొందలేనిది లేదా మన జీవితం కోల్పోయేది చాలా స్వల్పము. కాబట్టి దేవుడు మనకిస్తున్న ఈ అవకాశం వాక్యం విని ఈ వాక్యానుసారంగా జీవించుటకు మార్గాన్ని దేవుడు ఉపదేశించినప్పుడు హిజ్కియా జీవితంలో మనం చూసాం. తన యొక్క మరి కష్టంలో శత్రు రాజులు అనేక మన బలవంతులైనప్పుడు కూడా వారందరినీ ఎదిరించగలిగిన శక్తి లేనప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని దూత చేత, అంటే దేవుని యొక్క గొప్ప క్రియ చేత వాళ్ళందరినీ సంహరించడమే కాదు, తిరిగి సన్హెరీదు పారిపోయి కుమారుల చేత చంపబడి, అంటే మన శత్రువుల నుంచి ఏ రీతిగా కాపాడాలో దేవుడు తెలుసు. వారు చేసిన దుర్మార్గంలో వాళ్ళకి తెలిసి వచ్చే రీతిగా నడిపించే దేవుడు. అటువంటి దేవుడిని నమ్మిన మనకి ఈ దేవుడిచ్చిన మరి ఆధిక్యతతో, దేవుడిచ్చిన జీవితంతో, దేవుడిచ్చిన విజయంతో మనం ఏం చూపిస్తున్నాము? మన యొక్క ఆధిక్యతను, మన యొక్క శక్తి వలన, బలము వలన, పరివారం వలన, సంపద వలన, పేరు ప్రతిష్టల వలన ఉన్నామని చూపించే యొక్క దిశగా మన యొక్క జీవితాలు ఉంటే దేవుని కృప మనం వెన్నంటి ఉండదు. మరి నేను చెప్పాను,
ఆ పాస్టర్ గారు అంతగా సేవ చేసి చివరికి ఆ సంఘాలను బలపరచడంలో చేసిన క్రియలో దేవుని దూరంగా జీవించినప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ యొక్క అవకాశంలో దేవుని వైపు తిరిగి ఎప్పుడైతే ఆ పరిచర్యలోకి మళ్ళీ తిరిగి వెళ్ళాడో ఆయనతో పాటు ఉన్న అనేక మంది కూడా దేవునికి మరి ఇష్టలుగా దేవునికి సన్నిధి చూడగలిగే బిడ్డలుగా మారిపోగలిగారు. కాబట్టి దేవుడిస్తున్న అవకాశాన్ని మనము మరొకసారి ఆలోచించి ఈ యొక్క వాక్యం విన్నప్పుడు దేవుని యొక్క క్రియలలో మనం దూరంగా ఉంటే మలచుకొని దేవుడిస్తున్న సమయం, దేవుడిచ్చిన అవకాశం మనం మలచుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప మనకి దేవుడిస్తున్నప్పుడు మనము మన జీవితాలని నీతిలో నడవటానికి ముందుకు వెళదాం. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో సజీవ లెక్కించిన దేవా, నీ వాక్యం ద్వారా తండ్రి నీ యొక్క కృపలను ఏ రీతిగా నువ్వు ఇస్తున్నావో, నీ యొక్క కృపలో మేము ఏ రీతిగా భద్రపరచబడి మా యొక్క సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యం నుంచి కాపాడగలుగుతున్నాం. అనేక మంది మరి ఆ యొక్క వాక్యాన్ని నీ సన్నిధి దగ్గరికి వచ్చిన బిడ్డల విషయంలో వారు అల్ప విశ్వాసంతో కాకుండా నీ యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళుటకు నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. కాబట్టి నీ కృపలను పొందిన మేము ఈ లోకంలో ఉన్న విషయాలను బట్టి, ఆధిక్యత మా యొక్క బలాన్ని బట్టి, శక్తిని బట్టి యోచించి నీకు మార్గానికి తప్పిపోకుండా నీ యొక్క కృపను మేము పొందుటకు తిరిగి నడిపింపబడటకు, నీ సన్నిధికి దగ్గరగా నిత్యజీవం పొందుటకు, మా మార్గాన్ని సరిచేసుకుంటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకోవచ్చు. మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా సైతాన్ సంబంధ క్రియలు ఏమి నన్ను తీసివేసి నీ సన్నిధి దగ్గరగా నడిపించి సన్నిధికి చేరగలిగిన జీవితాలుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.